ఇప్పుడు ఆగరేమో విత్తనమై ఉన్నది, పొక్కేమో ఆ యొక్క ఆగరై ఉంది, శార ఏమో విత్తనమై ఉన్నది. హల్లెలూయా. అయితే ఈ శార ఏం చేసిందంటే ముసలిదైపోయింది, గర్భం ఉడికిపోయింది, ఆమె నెలసరి ఆగిపోయింది, ఇంక నాకు పిల్లలు పుట్టరు, ఇంక నాకు సాధ్యం కాదని చెప్పేసి ఈ యొక్క దేవుడేమో వాగ్దానం చేశాడు. అబ్రహాం వచ్చి శారాతో మాట్లాడుతున్నాడంట, అమ్మా దేవుడు నువ్వు మనం ముసలం అయిపోయిన పర్లేదు, ఎలాంటి స్థితిలోకైనా సరే దేవుడు మనకు వాగ్దానం చేశాడు కనుక మనకు పిల్లల్ని ఇస్తాడు, నువ్వేం చింతించకు, నువ్వు బాధపడకని చెప్పేదట. పిల్లలు లేనప్పుడు శారా రోజు అబ్రహాం దగ్గరికి కాళ్ళ దగ్గరికి వచ్చి రోజు ఏడ్చేదంట. ఏంటండి మన పరిస్థితి, ఊళ్ళో ఊళ్ళు చూస్తే నేను గొడ్రాలు అంటున్నారు, రకరకాల మాటలు అంటున్నారు, పిల్లలకు రకరకాల మాటలు అంటున్నాను, తట్టుకోలేకపోతా ఉన్నాను అని చెప్పి అబ్రహాం కాళ్ళ దగ్గర రోజు ఏడ్చేదట, రోజు బాధపడేదట. ఆ బాధ తట్టుకోలేక అబ్రహాము లోపల బాధ ఉన్నా కానీ అబ్రహాము సారానే ధైర్యం తెచ్చుకుని విశ్వాసంతో ఓదార్చివాడట. ఏం కంగారు పడు సారా, దేవుడు మనకు వాగ్దానం చేశాడు, మనం ఎదురు చూద్దాం, ఇవాళ కాకపోతే రేపు ఇస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తాడు, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి ఇస్తాడు, ఆయన ఎప్పుడైనా ఇస్తాడు, ఆయన మాట ఇచ్చాడు మనకి అని చెప్పి ఓదారుస్తున్నాడు శారమ్మని. ఒకరోజు శారమ్మ చిరాకు వచ్చేసిందంటే ఇలా చెప్తుంటే నువ్వు అలాగే చెప్తావు, నువ్వు ఎంతకాలం చేసినా ఇలాగే మాట్లాడతాను, ఇలా కుదరదు. నాకు ఒక ఐడియా వచ్చింది, దీన్ని నేను నా గర్భస్రావం ఉడికిపోయింది కానీ నాకు పిల్లలు పుట్టరు, నేనే ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. దేవుడు వాగ్దానం చేశాడు కానీ ఎవరి ద్వారా పుట్టడాడని చెప్పలేదు కదా, నేనే మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను, ఆ అమ్మాయి ద్వారా నీకు గర్భఫలం వస్తుంది అని చెప్పి బాగా తిరగబడ్డదంట శారమ్మ. చాలా తిరగబడేసరికి అబ్రహాంకి ఏం చేయాలి అర్థం కాలేదు, ఇలా మాట్లాడుతుందండి ఏమైంది ఈ రోజు అని చెప్పేసి బాధపడి మూలకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా శార ఇలాగంటుంది, నువ్వేమో వాగ్దానం చేసావు, శారమేమో ఇలా మాట్లాడుతుంది, నన్ను ఏం చేయమంటావు అంటే దేవుడు అన్నాడని శారా చెప్పినట్టు అన్నాడు. హల్లెలూయా. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. మళ్ళీ శారా చెప్పినట్టు చెయ్యి అన్నాడట. సరే శారా చెప్పినట్టు చేయమన్నాడు కదా, దేవుడు ఏం చెప్తున్నావు శారా, ఏంటంటే ఏం ఆలోచించావు నువ్వు, దేవుడేమో నువ్వు చెప్పినట్టు చేయమన్నాడు అని చెప్పేసి అన్నాడట. సరే శారా ఏం చేసిందంటే, నేను రాత్రి ఆలోచించాను దీనికోసం అండి, మన పని మనిషి ఉంది కదా, ఐగుప్తు దేశం తెచ్చుకున్నారండి, ఆమె ఐగుప్తు నుంచి తెచ్చుకున్నారు ఆగారిని తెచ్చుకుని అక్కడ ఆగారు వచ్చింది. ఆగారు మా ఇంట్లో పని మనిషి ఉంది కదండి, ఆమె చాలా అందగత్తే, ఆమెను పెళ్లి చేసుకోండి, ఆమె ద్వారా మీకు కుమారుడు పుడతాడు, గర్భఫలం ఆమె ద్వారా వస్తుంది అని చెప్పి శారమ్మ ఇంటిచ్చింది. ఎప్పుడైతే విషయాలు చెప్పిందో అబ్రహాం ఒప్పుకోలేదు.